ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవునికి స్తోత్రాలు. 2 Corinthians chapter 3 verse 18. But we all with unveiled face, beholding as in a mirror the glory of the Lord, are being transformed into the same image from glory to glory, just as by the Spirit of the Lord. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమలోకు. మనము ఇక్కడ హిబ్రూ భాషలో మనం చూస్తే ఈ యొక్క గ్లోరీని మనం చూస్తుంటే దగ్గర 20 రకాలైన అర్థాలు అంటే వేరియేషన్స్గా చెప్తా ఉంటారు. డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్, ఏ విధంగా మనం ఏ సబ్జెక్ట్ని మాట్లాడుతున్నామో దాని ప్రకారంగా ఆల్మోస్ట్ లైక్ 20 వర్డ్స్ వీ కెన్ యూజ్. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే గ్లోరీ అనగానే మనకేం తెలుస్తుందంటే మనం మహిమ అంటాం తెలుగులో. ఆ మహిమ ఏంటంటే దేవుని యొక్క ఆ గొప్ప తేజస్, స్ప్లెండర్, మెజెస్టిక్ బ్యూటీ అండ్ ఆల్సో ద ఆసమ్, దేవుని యొక్క ఆశ్చర్యకరమైన ఆయన ప్రభావము. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే గ్లోరీ టు గ్లోరీ, ఇది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనము దేవుని సువార్త విన్నప్పుడు, మనము దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని యొక్క ఆ యొక్క రక్షణలోకి వచ్చినప్పుడు, దాని దగ్గర నుంచి మన ప్రార్థన ద్వారా కానీ, దేవునితో మనకున్న సహవాసంలో కానీ, అలాగే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఆ విశ్వాసంలో మనం ఏ విధంగా దేవునికి ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు ఆ లోపల నీ హృదయంలో వచ్చే మార్పులు, నీ హృదయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ఆ యొక్క ఆ శక్తి నీలో ప్రభావితం అవుతా ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్. ఎంతోమంది చూడటానికి అది దేవుడు మన కృపను అనుగ్రహిస్తారు. దేవుడు ఎప్పుడైతే మనల్ని తన వాక్యం ద్వారా తను ఎన్నుకున్న దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారం ఎప్పుడైతే తనను మనకి తెలియజేసుకుంటారో మన హృదయంలో ఆ భావాన్ని అలాగే ఆ ఇన్స్పిరేషన్ని దేవుడిచ్చి ఆ వాక్యం మనం వినేటప్పుడు ఇల్యూమినేషన్, ఆ వెలుగుని దేవుడు మన హృదయంలో ప్రకాశింపజేసి అందులో మనం దేవుని యొక్క గొప్పతనాన్ని లైక్ ఇంత గొప్ప దేవుడు, ఒక పాపినైనా నా దగ్గరికి దేవుడు వచ్చారు, నన్ను క్షమించారు, అలాగే నన్ను తన బిడ్డగా స్వీకరించారు, నన్ను తన బిడ్డగా సీల్ చేసుకున్నారు. నాకు ఈ రోజున దేవునితో ఉన్న సంబంధము ఎవ్వరు కూడా విడదీయలేనిది, అది నిత్య జీవులో దేవునిలో నేను జీవించి ఉండటానికి దేవుడు నన్ను ఎన్నుకున్నారు అన్నప్పుడు అది నీకు చాలా అద్భుతంగా నీకు ఇంకా కాన్ఫిడెన్స్నిచ్చి దేవునిలో ఇంకా నిబ్బరాన్ని కలిగించి దేవునిలో ఏ విధంగా నడుచుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ స్టెప్ నుంచి ఎన్నో స్టెప్లుగా ఎంతగానో మనం పైకి ఎదగటానికి దేవుడు మనల్ని మహిమ నుండి అధిక మహిమకు మనలో ఆయన జీవిస్తూ, మనలో ఆయన చూపిస్తూ, మనలో ఆయన కార్యాలు జరిగిస్తూ, మనలో ఆయన ఆత్మ మేనిఫెస్టేషన్స్, ఆయన యొక్క ఆత్మ ద్వారా జరిగించే కార్యాలని, అధికారాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఆల్ లైక్ యూ జస్ట్ దేవుడు చేసిన కార్యాలకి అవి చెప్పడానికి మనకి యాక్చువల్గా సరిపోవు. అలాంటి మహిమలోకి దేవుడు మనల్ని అనుదినము ప్రతిరోజు అంచెలంచెలుగా తనతో పాటు నడిపిస్తూ ఉంటారని మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ ఆల్సో గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధానము నైతికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, అలాగే ఈ యొక్క పరలోక రాజ్యపు యొక్క అసాధారణమైన ఈ జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు ప్రజలు మనం చూసిన వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. అరే, ఈ పాపని నేను అప్పుడు చూశాను, పాప ఎలాగో ఉండేది, ఈ రోజున ఏ విధంగా ఇంత గొప్ప మాటలు ఆమె నోట్లోంచి ఎలాగొస్తున్నాయి, ఇలాంటి జ్ఞానం ఆమెకి ఎలాగొస్తుంది, లేకపోతే తను చెప్పినప్పుడు ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా వినడానికి ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు, ఏంటి కారణం అని మనం చూసినప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది మన గొప్పతనం కానీ మనం చేసే కార్యాలు కాదు, కానీ దేవుని మహాకృపలో ఆయన ఆత్మతో మనల్ని నడిపిస్తూ ఆయన ప్రణాళిక ప్రకారం మన జీవితాల్ని ఆయన కంట్రోల్లోకి తీసుకొని మనం ఎప్పుడైతే ఆయనకి విధేయత చూపిస్తామో ఆయన్ని మనలో చూపించుకుంటారు, ఆయన మహిమను మనలో చూపించుకుంటారు. మనం కోల్పోయిన మహిమను ఎంతగానో దేవుడు మనకి ఇంక్రీజ్ చేస్తూ అభివృద్ధి పరుస్తూ నడిపిస్తూ ఉంటారు. చూడండి, అండ్ ఆల్సో స్తుతి ఆరాధన చేసేటప్పుడు ఆ అట్మాస్ఫియర్ అంతా, ఆ పరిసర ప్రాంతాలంతా కూడా మనం ఆలోచించలేనంతగా మహిమతో నిండిపోవటం మనం ఎన్నోసార్లు చూస్తాం
కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా హృదయంలోంచి మనము స్తుతించి ఆరాధించేటప్పుడు ఆ హృదయంలో దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా దేవుని వైపు చూసి ఎంత గొప్ప దేవుడు అని మనం దేవుని స్తుతించేటప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా దేవుని సన్నిధానంతో నిండిపోయే, మహిమతో నిండిపోయే ఆ యొక్క సందర్భాలు ఎన్నోసార్లు మనం సంఘాల్లో చూస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రాలు. దీన్నే అంటారు కాబోద్ ఇన్ హీబ్రూలో. కాబోద్ అంటే లైక్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, గ్లోరీ టు గాడ్, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రాలు. చూడు నిర్గమాకాండం 33:22లో మనం చూస్తుంటే దేవాది దేవుడు అంటారు మోషే గారితో, నా యొక్క మహిమ ఈ విధంగా ఇట్లా పాసెస్ నేను నడుస్తూ వెళ్ళినప్పుడు నా వెనక భాగాన్ని మాత్రమే నువ్వు చూడు అని అంటారు. ఎందుకంటే నన్ను చూసి మీరు జీవించలేరు. అలాంటి మహిమ కలిగిన దేవుడే ఈ రోజున క్రీస్తు ప్రభు ఆయన ఆ యొక్క అధికారంతో, ఆయన ఆత్మతో, ఆయన శక్తితో ఈ రోజున నీలో నాలో ఎంత గొప్పగా జీవించి ఉన్నారు, ఏ విధంగా దేవుడు నడిపిస్తున్నారు, ఏ విధంగా తన జీవాన్ని మనకిచ్చారు. చూడండి ఎంత మనము బ్లెస్సెడ్ పీపుల్, ఎంత ఆశీర్వదించబడిన వారిగా మనం ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. అలాగే నిర్గమాకాండం 16:10లో మనం చూస్తే ద క్లౌడ్ కవర్డ్ 6 days అంటే టబర్నకల్ మందసం ఉన్న ఆ ప్రదేశం అంతా 6 రోజుల మహిమతో నిండిపోయినప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు, అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం కాలేకపోయారు అని ఉంది. ఇదంతా కూడా దేవుని యొక్క కృప, దేవుని మహిమ అని మనం చూస్తా ఉన్నాం. మనం యోహాను సువార్త 1:14లో చూస్తే వి బిహెల్డ్ హిస్ గ్లోరీ అని ఉంటుంది. ఆయన మహిమను పొంది ఉన్నాము అని ఉంది. ఇది సచ్చే చాలా గొప్ప మాట. ఇది కోల్పోయిన మహిమను మళ్ళా తిరిగి దేవుడు మనకి దేవుని యొక్క మహిమను కలుగజేసింది యేసయ్య మాత్రమే అని మనం ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాము. లూకాసు వార్త 2:9లో చూస్తే ఆ యొక్క దేవదూతలు అక్కడ నిలబడి ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా గొల్లలు దేవదూతలంతా కూడా ఆ యొక్క సందేశాన్ని ఇవ్వడానికి దేవదూతలు వచ్చినప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా దేవుని మహిమతో నిండిపోయింది అని ఉంది. ఇట్ మే బి లైట్, ఇట్ మే బి ద మిస్ట్, ఇట్ మే బి ద క్లౌడ్, ఇట్ మే బి ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, ద ఆసమ్నెస్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా దేవుని మహిమ కింద మనం చూస్తూ ఉంటాము. అలాగే చూడండి అపోస్తల కార్యాలు 2:3లో ఎప్పుడైతే అపోస్తలందరూ కూడా పై గదిలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు యొక్క అగ్ని రూపంలో దిగి వచ్చి భాషల్లో మాట్లాడటానికి, దేవుని పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందటానికి, మళ్ళా కోల్పోయిన మహిమను తిరిగి పొందటానికి ఎంత అద్భుతంగా దేవుడే మన దగ్గరకు వచ్చారు, దేవుడే ఈ కార్యాలు జరిగిస్తున్నారు, దేవుడే తన ఆత్మను మన మీదకు పంపించారు. దేవునికి స్తోత్రాలు. అలాగే మనం యోహాను సువార్త 17:1-2లో అలాగే మనం 22వ వచనం మనం చూస్తూ ఉంటుంటే గ్లోరీ యువర్ సన్, ఆ యొక్క మహిమ క్రీస్తులో ఉందని. అండ్ ఆల్సో యేసయ్య ప్రార్థన చేస్తారు, ప్రభువా తండ్రి నేను మిమ్మల్ని మహిమ పరిచాను, అలాగే వీరందరికి కూడా ఈ యొక్క మహిమని ఇవ్వడానికి మీరు కృప చూపించడానికి ప్రార్థన చేసినట్టు మనం చూస్తా ఉన్నాము. అలాగే చూడండి ఇక్కడ రోమాపత్రిక 6:4లో చూస్తే గ్లోరీ ఆఫ్ ద ఫాదర్, మహిమ కలిగిన దేవుడు ఆయన యేసుక్రీస్తును చనిపోయిన యేసయ్య శరీరాన్ని ఏ విధంగా తిరిగి జీవింపజేశారో అదే విధంగా పాపంలో మనం యేసయ్యతో పాటు చనిపోయాము, నువ్వు నేను కూడా ఆ యొక్క నూతన యొక్క జీవితంలోకి యేసయ్యలోకి ఆయన మహిమలోకి మనం నడుస్తూ ఉన్నామని మనం నేర్చుకున్నాము. అలాగే ప్రకటన గ్రంథం 1:6లో మనం చూస్తే హీ మేడ్ అస్ కింగ్స్, దేవాది దేవుడు ఆ మహిమ ద్వారా మనల్ని రాజులుగా, యాజకులుగా, ఎందుకు దేవుని వారసులుగా, అలాగే ఎందుకు దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నారు అని అంటే, ప్రతి పాపాన్ని ఎందుకు క్షమించారు, ఎందుకు దేవునికి దగ్గరగా తీసుకొని వచ్చారంటే ఆయన్ని మహిమపరచడానికి, ఆయనకే ఈ యొక్క కలగవలసిన ప్రతి ఒక్క ఘనత, మహిమ, ప్రభావాలు, ఆ యొక్క స్తుతులు, ఆరాధన, కృతజ్ఞతలు ఇవన్నీ కూడా దేవునికే చెందాలి, దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. ఆ రోజున ఏదేను వనంలో ఏ విధంగా ఆదాము అవ్వ దేవుని ధిక్కరించి ఆయన చెప్పిన మాటను వినకుండా దేవుడిచ్చిన ఆశీర్వాదాలను కోల్పోయారు. కానీ ఈ రోజున యేసయ్య మళ్ళీ తిరిగి దేవాది దేవునితో మనల్ని ఐక్యపరిచి పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని నీకు నాకు అనుగ్రహించి ఈ రోజున దేవుని బిడ్డలుగా ఆయన మహిమలోకి మనల్ని నడిపిస్తున్న దేవాది దేవునికి స్తోత్రాలు. ఇందులో మనం జీవించి అలాగే దేవుణ్ణి చాటి చెప్పేవారిగా మనం ఉండాలని ఇక్కడ దేవాది దేవుడు కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. అవును నాయన ప్రభా, ఒక్కరూ నీతిమంతులు లేరు, ఎవరూ నీతిమంతులు లేరని మేము రోమాపత్రిక 3వ అధ్యాయము 6వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం నాయన. కానీ ఈ రోజున నాయన ప్రభా మీ నీతిని మాకు అనుగ్రహించి నాయన, మీ మహిమను పోగొట్టుకున్న మహిమను, మీ జీవాన్ని, మీ సన్నిధానాన్ని నాయన, మీ వెలుగును నాయన ప్రభా, మీ యొక్క ఆత్మ నాయన, మీ పరిశుద్ధ ఆత్మలో ఉన్న అధికారాన్ని నాయన, శక్తిని మీరు మాకు అనుగ్రహించి నాయన, ఈరోజు తిరిగి మీ బిడ్డలుగా మమ్మల్ని జీవింపజేసుకోండి నాయన. ఇదిగో నేను
క్రీస్తును లేపిన ఆ మహిమ కలిగిన దేవుడు మమ్మల్ని మీలో చేర్చిన ఆయన ప్రభా, మీలో జీవింపజేసిన ఆయన ప్రభా, ఈ రోజున మహిమ కలిగిన బిడ్డలుగా నాయన, మీ బిడ్డలుగా నాయన తండ్రి, మమ్మల్ని అనుదినము మహిమ నుండి అధిక మహిమలోకి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. ఈ ఆత్మీయ వరాలు నాయన, అసాధారణమైన మానవులు చేయలేని కార్యాలు నాయన మా కుటుంబాల్లోనైనా ఈ ప్రపంచంలో మీరు జరిగిస్తున్నాయన. ఎంతోమంది మీకు దూరంగా ఉన్న వారినైనా తండ్రి, మీరిచ్చిన యొక్క ఆశీర్వాదాలను కోల్పోయిన వారినైనా మీరు కరుణించినైనా, జాలిపడినైనా, కృప చూపించినైనా, మళ్ళీ తిరిగినైనా బిడ్డల హృదయాలు మీరు స్పందింపజేసినైనా, బిడ్డలు తిరిగి మీ పాదాల దగ్గరికి రావడానికి నాయన ప్రభా, మీరిచ్చే మహిమను పొందటానికి నాయన, మిమ్మల్ని మహిమపరచడానికి నాయన, మేళ భయభక్తులు కలిగి ఉండటానికి నాయన ప్రభా మీరు సహాయం చేసినాయన. ఈ వాక్యాలు విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ప్రభా తిరిగి మంచి జీవితంలోకి నాయన, నూతన జీవితంలోకి నాయన ప్రభా, ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నాయన ప్రభా మీలో జీవించిన ఆయన నూరంతలుగా ఫలించే బిడ్డలుగా మమ్మల్ని, మా కుటుంబాన్ని దీవించి మా ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.